ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామాన మరొకసారి మీకు అందరికీ వందనాలు. మరొకసారి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో నుంచి చాలా మంచి విషయాలు ధ్యానం చేసాం. మరి బల్లవాక్యంలోకి వెళ్ళే ముందు యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 8 అధ్యాయాలని మనం ధ్యానం చేసాం. ఈరోజు 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రండి యెహోషువ గ్రంథంలోకి. అన్నీ చదవాలి, కాకపోతే అంత సమయం లేదు కాబట్టి ఒక 15 వచనాలు. ఇంతవరకు చాలా శ్రేష్టమైనటువంటి మాటలను మనం విన్నాం. ఈ 8వ అధ్యాయాలను దాటిన తరువాత 9వ అధ్యాయానికి చాలా శ్రద్ధగా మీరు ఆలకించండి. ఎందుకంటే ఇదంతా చరిత్ర కాబట్టి వినటానికి కూడా చాలా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో చరిత్రలో నుంచి కొన్ని పాఠాలు, ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. 8 అధ్యాయాల ప్రయాణంలో యెహోషువ కావచ్చు, దేవుని ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎన్నో రకాల పరిస్థితులను వారు దాటుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి జనాలతో వాళ్ళు యుద్ధాన్ని చేస్తూ వారి మీద విజయాలను, అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ అపజయాల గుండా కూడా వెళ్ళినప్పుడు కూడా ఎన్నో పాఠాలు దేవుడు నేర్పించినప్పటికీ కూడా చాలాసార్లు యెహోషువ లాంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దలు, సమాజ ప్రధానులు లాంటి వారు చేసిన తప్పు మనం చేయకూడదని 9వ అధ్యాయంలో ఒక పాఠం మీరు నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే ఇందాక అన్న వాక్యం చెప్తూ ఓ మాట మీకు చూపించాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను, అదేంటో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వేటగాని ఉరి ఎలా ఉంటుందో 9వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 9వ అధ్యాయాన్ని మీరు కంప్లీట్గా ఇంటికెళ్ళి మాటి మాటికి రిపీటెడ్గా చదవండి. నేను చెప్పిన తర్వాత ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇందులో 3 సంగతులు దైవజనుడు చాలా చక్కగా వ్రాశాడు. ఈ 3 సంగతులు ఇంగ్లీష్లో కానీ ఒకవేళ మనం డిఫైన్ చేసుకుంటే, ఇక్కడ కాంటెస్ట్ మీకు చెప్తాను. యెహోషువ హాయి పట్టణం మీద విజయాన్ని సాధించిన తరువాత వారి ముందున్నటువంటి ప్రాంతం అనేక మంది రాజులు ఉన్నారు, కనాను రాజులు. మీరు అక్కడ చదువుతారు కదా, యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబనోను ఎదుట మహాసముద్ర తీరమందంతటా చూడండి, హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూషీయులు అను రాజులు ముందరున్నారు. మీరు నా మాట మీద చాలా శ్రద్ధగా ఆలకిస్తే మీకు వాక్యం అర్థం అవుతుంది. ఇన్ని రకాల రాజులు ఎక్కడున్నారో తెలుసా? హాయి తరువాత వీళ్ళందరినీ కూడా యెహోషువ ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు యెహోషువ ముందున్నాయి. అయితే జస్ట్ వెనక్కి వెళ్తే హాయి పట్టణం మీద యెహోషువకి ఒక అపజయం కలుగుతుంది. కారణం ఏంటో మీకు తెలుసు. కొంతమంది ఉన్నారు, విన్నారు. ఆ మాటలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు పనులు యెహోషువ చేయటం వలన ఏమైంది? అక్కడ ఒక అపజయాన్ని వారు ఎదుర్కొన్నారు. ఆ తరువాత దేవుని దగ్గర ప్రార్థన చేసి మొర్రపెట్టి కన్నీరు కార్చి ఏడ్చిన తరువాత గొప్ప విజయాన్ని దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించాడు. ఇంతవరకు చాలు. ఇంతవరకు 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్న తరువాత వారు దేవుడు చెప్పినట్లుగా బలిపీఠాన్ని కట్టారు, ఆరాధన చేశారు, దేవునికి విధేయత చూపించారు. ఎన్నో కార్యక్రమాలు మనం ధ్యానం చేశాం. సో ఈరోజు అవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు 3 సంగతులు ఈ 9వ అధ్యాయంలో ఉంటాయి. ఒక సంగతి మాత్రమే నేను చెప్తాను. గిబియోనీయులు అనేటువంటి వ్యక్తులు ఇక్కడ కనబడతారు. ఈ 6 రకాల రాజులు, 6 రకాల ప్రజలు అక్కడ కనిపిస్తూ ఉంటే, ఇందులో 5 రకాల ప్రజలు మాత్రం, 5 రకాల రాజులు మాత్రం ఒకలాగా ఉంటారు. హివ్వీయులు అనేవారు మాత్రం ఒకలాగా ప్రవర్తిస్తారు. 2 రకాల గుంపులు అక్కడ కనబడతాయి. మీరు చదివారు. ఇక్కడ 6గురిలో 5గురిని సపరేట్ చేయండి, హివ్వీయులను సపరేట్ చేయండి. ఎందుకంటే మీరు అదే 9వ అధ్యాయం ఒక పేజీ వెనక్కి తిరిగేస్తే 7వ వచనంలో, ఇశ్రాయేలీయులు మీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అన్నారు.
సో ఈ 6 రకాల గుంపులో ఒక గుంపు సపరేట్ అయ్యారు. చూద్దాం ఏంటి అనే కథ, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటో చూద్దాం. సో ఇప్పుడు 3 విషయాల కింద మొత్తం టోటల్ ఈ చాప్టర్ అంతా డివైడ్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటో తెలుసా? హివ్వీయులు చేసినటువంటి మోసం, ఇంగ్లీష్లో డిసెప్షన్ అంటారు. ఏమంటారు? డిసెప్షన్, మోసం. గిబియోనీయులు చేసిన మోసం. రెండవది చూస్తే యెహోషువ కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ తీసుకున్న డెసిషన్. ఒకటి డిసెప్షన్, 2 అక్కడ తీసుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి డెసిషన్ ఎలా ఉంది. మూడవది, డెసిషన్ తీసుకున్న తర్వాత రంగు బయటపడిపోయింది, డిస్కవర్ తొలగిపోయింది. ఎలా బయటపడింది? 3 విషయాలు బాగా అర్థమైపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళి చదివేయండి, ఇవన్నీ ఉన్నాయో లేదో, తమ్ముడు చెప్పినవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. డిసెప్షన్ ఏంటి, డెసిషన్ ఏంటి, ఈ డిస్కవర్ ఏంటి తెలియాలి. మన రంగంతా ఇక్కడ తెలియాలి. అందుకే ముందుకు వెళ్ళిపోదాం. సో నేను త్వరగా చెప్పేస్తాను. అందుకని ఇక్కడ కొంతమంది రాజులు ఉన్నారని చెప్పాను. హిత్తీయులు కానీ, అమోరీయులు కానీ, కనానీయులు కానీ, హివ్వీయులు కానీ, ఎబూషీయులు కానీ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళందరూ కూడా 9వ అధ్యాయంలో ఏమనుకుంటున్నారు? వాళ్ళందరూ విని జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు ఓ ప్లాన్ వేసుకుంటున్నారండి. వినాలి, ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ రాజులందరూ కలిసి అక్కడ ఏం జరిగింది యోర్దాను దగ్గర నుంచి కానీ అవతల దగ్గర నుంచి కానీ వింటున్నారు. యెహోషువ గొప్ప విజయాలు వస్తున్నాయి, దేవుని ప్రజలు చాలా విరోచితమైన పోరాటంతో ముందుకు వస్తున్నారు, ఇక మేము కూడా ఓడిపోతాం. ఎరుకోకి అంత చేశారు కదా, మల్లాటోళ్ళకి వీళ్ళు అసలు విడిచిపెట్టేది లేదు, మనం అందరం ఏకమవుదాం రండి అని చెప్పి ఏం చేశారు తెలుసా? వీళ్ళందరూ కూడా ఒక యూనిటీకి వచ్చేసారు. వీళ్ళందరూ కూడా ఒక యూనిటీకి వచ్చేసిన తర్వాత యెహోషువతో యుద్ధం చేయడానికి ముందు అధ్యాయాల్లో యుద్ధం గురించి ఉంటుంది. ఇప్పుడు ఏం మనం నేర్చుకుంటామంటే, ఒక గుంపు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు ఎలా యుద్ధం చేయడానికి అనుకోని తెలుసా? డైరెక్ట్గా అటాక్ చేయాలని ప్లాన్ చేశారు ఒక గుంపు కదా. ఒక గుంపు ఏం చేసిందంటే, మనం డైరెక్ట్గా వెళ్దాం, డైరెక్ట్గా యుద్ధం చేద్దాం, డైరెక్ట్గా యుద్ధం చేసిన తరువాత మనం ఈ యొక్క యెహోషువ కానీ ఈ యొక్క ఇశ్రాయేలుని కానీ ఓడించేద్దాం అని అనుకున్నారు. ఇది ఒక గుంపు కదా. రెండో గుంపు కింద రాశాడు, చదవండి. రెండో గుంపు ఏం చేశారంటే, నేనే చదువుతాను. ఇంకొకరు ఉన్నారు ఇక్కడ. వీరేంటో తెలుసా? అక్కడ వారు కపటోపాయము చేసి ఎవలీలు, ఇక్కడ పైన చదువుదాం. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు విన్నారు. ఈ గిబియోను నివాసులు హివ్వీయులు అని ఎక్కడ రాశాడు? 7వ వచనంలో మనం చదివాం. యెహోషువకును, ఇదిగో అక్కడేం రాశాడు? అక్కడ యెరికోకును హాయికిని చేసిన దానిని యెహోషువ ఏం చేశాడో ఈ గిబియోను నివాసులు విన్నారు. ఈ గిబియోను నివాసులు విన్న తర్వాత వీళ్ళేం చేయాలనుకున్నారంటే, అక్కడ రాశాడు 4వ వచనంలో, వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని వాళ్ళు ఏం చేయాలనుకో మోసం చేసి వీళ్ళ దగ్గరికి రావాలి అనుకున్నారు. 2 గుంపులు మన దగ్గర కనబడుతున్నాయి. ఒకడు డైరెక్ట్గా అటాక్ చేయాలనుకుంటున్నాడు, ఇంకొకడు అలాగే అటాక్ చేయాలనుకుంటున్నాడు మోసం చేసి ఇండైరెక్ట్గా. రెండూ ప్రమాదమే. ఎందుకో తెలుసా? వీళ్ళు ఇశ్రాయేలులో కొద్దిమంది, ఇశ్రాయేలులో సింగిల్, అక్కడ 5గురు రాజులు కలిసి ఏకీభవిస్తున్నారు. 5గురు రాజులు పోరాడడానికి వాళ్ళందరూ ఏకమైపోతున్నారు. అంత మాత్రమే కాదు, ఇందులో నుంచి ఇంకొక జనాంగం ఏం చేసింది తెలుసా? కపటోపాయము చేసి ఒక మారువేషం వేసుకొని వాళ్ళని మోసం చేద్దాము అనే ఒక బ్యాచ్ తయారయ్యారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదివితే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అందుకని నేను అనుకున్నాను, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఈ 2 రకాల ప్రజలు మన ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తూనే నిలబడిన నా మీద కావచ్చు, కూర్చున్న మీ మీద కావచ్చు. ఇక్కడ మీకు లేవు నాకున్నాయని కాదు, నాకున్నాయి మీకు లేవని కాదు. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఈ 2 రకాల ప్రజలు క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. బయట నుంచి వచ్చే దాడికి ఒక ఆయుధం పట్టాలి, ఇండైరెక్ట్గా దాడి చేసేవాడికి ఒక ఆయుధం పట్టాలి, తెలియాలి. చూద్దాం.
సో మనం నేర్చుకుందాం, అందుకని నేను చెప్తున్నాను. సో ఈ ఇద్దరు కూడా ఏం చేశారంటే, ఒకడు బయట నుంచి ఇంకొకడు మోసం చేయాలని చాలా ప్లాన్ చేసుకుంటున్నారండి. ఈ రెండు ప్రమాదమే, కానీ రెండవది ఇంకా బాగా ప్రమాదం. ఎందుకంటే డైరెక్ట్గా ఒకరు నా మీద అటాక్ చేశారనుకో, నేను పోరాడగలనా లేదా, నేను పారిపోవాలా, దాక్కోవాలా, దేవుని ఆశ్రయానికి వెళ్ళాలి, నాకు అర్థమవుతుంది. ఒకవేళ నీ జీవితంలో తెలియకుండా సాతాను నీ మీద ఏదన్నా దాడి చేశాడు అనుకో, నువ్వు ఎలా పోరాడగలవు? నేను ఈ మాటలు చదివినప్పుడు నా హృదయం నిండా దేవుణ్ణి నింపుకుంటున్నాను. ఎందుకో తెలుసా? వేటగాని ఉరి ఏంటో మనకు అర్థం కావాలి. అందుకే ఆ మాట నేను కోడ్ చేశాను. వేటగాని యొక్క ఉరి నీకు అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే, వేటగాడు సామాన్యమైనవాడు కాదు. ఎవడాడు? సైతాన్ అంటే అని మాట్లాడాలా? అలా కాదు. సైతాన్ చాలా స్మూత్గా, చాలా నీట్గా, చాలా డీసెంట్గా, చాలా అందంగా, చాలా నైస్గా మాట్లాడుతుంటాడు. మోసం అలా చేయడు. ఎలా చేస్తాడో గిబియోనీయులను చూస్తే అర్థమవుతుంది. నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. నా జీవితాన్ని చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను చదువుతుంటాను, వీళ్ళు గిబియోనీయులు అనేటువంటి వారు కపటోపాయము చేసి మేము రాయబారులము అని ఒక మారు వేషం వేసుకుంటున్నారటండి. వాళ్ళు ఎట్లా మోసం చేశారో తెలుసా? మీరు ఇందాక చదివారు, జస్ట్ నేను చదువుతుంటే మీరు అలా వినండి. ఎలా మోసం చేశారో తెలుసా? మొదటిది వారు ఒక ప్లాన్ చేశారు, రాయబారులమని మారు వేషం వేశారు. చాలా ప్రమాదం. మారు వేషాలు మనం వేయకూడదు. అసలు వేయకూడదు. అందుకనే గిబియోనీల నుంచి ఒక పాఠం ఉంది, నేను నేర్పేస్తాను. డిసెప్షన్ అనే మాట మీద చెప్తాను, డెసిషన్ మీద తీవ్రంగా చెప్తాను. డిసెప్షన్ గురించి మనం నేర్చుకుంటే, జాగ్రత్త పడితే డెసిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఇంకా కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు. అందుకే నేను డిసెప్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎలా ఉందో తెలిసి ఈ మాసం ఒకటి రాయబారులమని వేషం వేసుకున్నారు. గుర్తుపట్టలేం, వేషాలు వేసుకున్న వాళ్ళే గుర్తుపట్టలేం. ఎందుకో తెలుసా? సేమ్ డూపు. నేను తర్వాత చెప్తాను. రెండవది ఎలా మోసం చేశారంటే, వారు ప్రయాణం అయినట్లుగా ఒక పెద్ద సినిమా క్రియేట్ చేశారు. ప్రవీణ్ పగడాల అన్నకి ఎలా ఒక సినిమా క్రియేట్ చేశారో, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వీళ్ళు కూడా ఒక గాడిదకు పాత బట్టలు వేశారు. అంతేకాదు, వాళ్ళు ద్రాక్షారసపు తిత్తులు పాతవి పెట్టుకున్నారు. వారి చెప్పులు మార్చారు, వారి బట్టలు మార్చారు, వారి ఫుడ్ మార్చారు. ఎంత మోసం అండి! దేవుని ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఈ లేసాలు ఎలాగున్నాయి తెలుసా? వాళ్ళు బట్టలు మార్చారు, వాళ్ళు ఫుడ్ మార్చారు, ఇంకా అన్నీ మార్చారు. అన్నట్టు వందనాలు అన్నీ మారిపోతున్నాయి. ముందున్నాయి వందనాల సంగతి కూడా ముందు. ఆ వందనాల సంగతి కూడా ముందుంది. అందుకని దేవుని ప్రజలు మోసపోకూడదు. నేనేం చెప్తానో తెలుసా? ఈరోజు దేవుని ప్రజలు ఎంతగా ఈరోజు భూమి మీద మోసపోతున్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. అందుకనే ఈరోజు మోసపోకూడదు. ఏడు చూసి నాలాగా తెల్లబట్టలు వేసుకున్నాను చూసి మోసపోకూడదు. మంచి టిప్ టాప్గా ఉన్నోడిని చూసి మోసపోకూడదు. డిస్కవర్ అయిపోతుంది ఏదో ఒక రోజు, ఉండదు. అందుకే ఇక్కడ వీళ్ళు బట్టలు మార్చారు, ఫుడ్ మార్చారు, అన్నీ మార్చారు. కానీ ఒక దినం ఆఫ్టర్ 3 days ఎక్కువ రోజుల పట్ల మోసం. సో మనం నేర్చుకోవాలి. అందుకనే ఇది ఒక రకమైన మోసం. కొంతమంది బట్టలు, కొంతమంది ఫుడ్. మనం ఏవి మార్చకూడదు. మనం జీవితంలో ఏవి మార్చకూడదు. ఎందుకో తెలుసా? ఏవి మార్చుకున్నా జెన్యూన్గా మరణం వరకు అవి మార్చేయాలి. నువ్వు రోజుకొకలాగా ఓసర వెళ్ళా క్రైస్తవుడు ఉండకూడదండి. సింపుల్గా చెప్పాలంటే రంగు మారకూడదు. చిన్నప్పుడు నక్క తెలుసు కదా, నక్కకి ఏటు పడింది ఒంటి మీద? వాటర్ కాదు, నీళ్ళు మందు పడింది. నీళ్ళు మందు పడితే కొత్త కనిపించింది, అడవిలోకి వెళ్ళింది. వాళ్ళందరూ దీన్ని చూసి భయపడిపోతుంటే వామ్మో కొత్త జంతువు అనుకున్నారు. వర్షం పడింది ఒకరోజు, ఇది మరీ బిల్డప్ ఇచ్చేస్తుంది. ఇది ముందుకెళ్తే వెనక్కి వెళ్ళేవారు. ఈసారి వర్షం పడింది కదా, ఈసారి ఇది ముందుకెళ్తుంటే వాళ్ళు ముందుకు వస్తాను. మనభౌతికాలుగా అయిపోద్ది. రంగు వర్షం పడిన తర్వాత వదిలేసింది. నక్క భాగవతం, ఇలా భాగవతం కూడా తర్వాత బయటపడింది. నేనేం చెప్తున్నానంటే, ఒకటి పై రూపాన్ని మారుస్తూ ఉన్నారు, వద్దు. రెండవది ఇంకొక రకమైన మోసం ఎలా కనబడుతుంది. అదేంటో తెలుసా? అక్కడ మీరు చదివితే ఎలా తీసుకొచ్చారో మీరు అక్కడ వెనక్కి తిప్పండి. 7వ వచనం తర్వాత 8వ వచనానికి వస్తే ఇక్కడ వీళ్ళు అంటారు, మేము నీ దాసులము. ఒకటోది
ఇంకొక రకమైన మోసం ఇది. ఎక్కడ పడిపోతారు ఎవరైనా మేము, ఇది 3 సార్లు అన్నారు ఈ మాట. చదవండి. మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు అప్పుడే యెహోషువ ఇది ఎక్కిస్తుంటాడు. ఏది ఎక్కిసి మీరు ఇటు చూడట్లేదు, ఇది ఎక్కిస్తుంటాడు. మేము నీ దాసులమని అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఇక్కడికి ఎక్కిస్తుంటాడు. అప్పటికే అయిపోయింది. ఎందుకో తెలుసా, ఫస్ట్ మాట చెప్తాడు మేము నీ దాసులము అన్నారు. రెండవది మళ్ళీ కొట్టారు దెబ్బ యెహోషువకి, మేము నీ దేవుడైన యెహోవా. పడిపోయాడు. దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు కదా ఈ రోజుల్లో. దేవుడి పేరు చెప్పే మోసాలు బాగా చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు తెలుసా, యెహోవా మీ దేవుడైన యెహోవా అని పేరు ప్రస్తావించారు. ఎక్కిపోయింది ఇక్కడికి, ఇంకాస్త ఎక్కిపోయింది. ఇంకా మళ్ళీ కిందనన్నారు, వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని అన్నారండి. సింపుల్గా చెప్తున్నాను వినండి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ గిబియోనీయులు దేవుని ప్రజల్ని ఎంతగా మోసం చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ గిబియోనీయులు, హివ్వీయులు వారు ఎక్కడ ఉంటారో తెలుసా, కనాను దేశంలో ప్రతి ప్రాంతంలో అక్కడక్కడ నివాసం చేస్తూ ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిర్గమకాండంలో ప్రకటించారు. ఎక్కడ తెలుసా, మోషేతో చెప్తూ ఈ 6 రకాల జనులు కనానులో ఉంటారు, మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, మీకు దేవుడు ఆ దేశాన్ని ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఏ ఒక్కరితో కూడా మీరు నిబంధన చేయకూడదు, ఏ ఒక్కరితో కూడా మీరు నిబంధన చేసుకోకూడదు అని మోషేతో దేవుడు చెప్పించాడు. వీరికి ఆ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా మోసపోతూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మేము నీ దాసులమయ్యా, మీ దేవుడు మీకు ఏం కార్యాలు చేశాడో మాకు తెలుసు. వీళ్ళు ఎక్కడ కార్యాలు చెప్పట్లా, గొప్ప తెలివైన వాళ్ళు కొంతమంది. మీకు హాయికి ఏడు చేసాడో మేము చూసాం అనట్లే, యొర్దానుకు అవతల ఏడు చేశాడు చెప్తారంటే మాకు ఎక్కడ సంబంధం లేదు, మేము ఎక్కడోళ్ళం కాదు. నమ్మించాలి కదా. యొర్దానుకి అవతల, ఇప్పుడు ఈ మాటల్లో కూడా కొంతమంది కనిపెట్టేస్తారు కదా. అంటే ఒక వ్యక్తిని ఎంతగా మోసం చేస్తున్నారో అక్కడ ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క గిబియోనీయులని మనం అర్థం చేసుకోవచ్చు. మేము నీ దాసులము. చాలామంది ఈ వ్యాసాలకు పడకపోయినా పొగడతలకు పడిపోతారు. ముఖస్థుతి క్రైస్తవుడికి చాలా ప్రమాదం. నేనైతే పారిపోవాలి అక్కడి నుంచి, అసలు అక్కడ పారిపోవాలి ముఖస్థుతిలో నుంచి. ఎందుకో తెలుసా, అది చాలా ప్రమాదం ఆత్మీయ జీవితంలో. మనల్ని నిన్న నాకు అన్న చెప్తూ మంచి మాట చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారిని కొండ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళాడు ఎవడు, సైతాన్ గాడు. అక్కడికి తీసుకెళ్తాడు మనల్ని. ముఖస్థుతి ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా, మనల్ని ఆ శిఖరానికి తీసుకెళ్తుంది. చాలా ప్రమాదం. నిన్ను కాపాడేవాడు ఎవడు కూడా అక్కడ ఉండడు. ఎవరు నీ దాసులు? యెహోషువకు తెలీదా? నీ ప్రజలు కానటువంటి వారు నీకు తెలీదా? పైన అంటున్నాడు కదా, మేము హివ్వీయులమని ప్రస్తావన చేశాడు కదా, ఎలా నిబంధన చేసుకుంటావు ఆ ప్రజలతో? అందుకని నేను ఏమంటాను తెలుసా, ఈ రకమైనటువంటి మోసం అక్కడ గిబియోనీయులు తన దేవుని ప్రజల పట్ల చేస్తున్నారు. సో మన జీవితంలో ఈ లక్షణాలు ఉండకూడదండి. మన జీవితంలో ఈ లక్షణాలు ఉండకూడదు. ఈ ఫస్ట్ చెప్పినవి కానీ రెండవ చెప్పినవి కానీ మన జీవితాల్లో ఉండకూడదు. చాలా ప్రమాదం క్రైస్తవ ఆత్మీయ జీవితంలో. నేనేమంటానో తెలుసా, వీళ్ళు ఏం చేస్తారంటే మారు వేషం చేసి మోసం చేస్తున్నారు. నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆత్మీయ పాఠాన్ని చెప్పేస్తాను. తర్వాత ఒక వ్యక్తిని, ఒక రాజును పరిచయం చేస్తాను. యెరోబాము అని ఒక రాజును మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మారు వేషం అనగా నీ ఒరిజినాలిటీ లేకుండా, నీ ఒరిజినాలిటీ కనబడకుండా ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఇలాంటి పని మనం చేస్తే చాలా ప్రమాదం ఉంది అక్కడ. మీరు 1వ రాజుల గ్రంథం తీయండి. 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి చూస్తే కొన్ని మాటలు ఉంటాయి. ఆ కాలమున వినండి, మీరు అలా చదువుదురు. నేను ఒక మాట మీకు ప్రస్తావన చేస్తాను. యెరోబాముకి దేవుడు అనుగ్రహించాడండి. యెరోబాముకి దేవుడు ఏం చేశాడో తెలుసా, 2 రాజ్యాలు అయిపోయాయి ఇశ్రాయేలు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా విభాగింపబడిపోతే ఈరోజు దేవుని ప్రజలను తీసుకొచ్చి ఆడి చేతిలో పెట్టాడు. ఇప్పుడు రాజు కదా యెరోబాము. ఇప్పుడు రాజుగారి కొడుకు ఏమైంది, జబ్బు చేసిందండి. సింపుల్గా
రాజుగారి కొడుక్కి జబ్బు చేసిందండి. ఇప్పుడు రాజుకి ఏమైందో తెలుసా, అక్కడ ఒక మాట ప్రస్తావన చేశాడు, తన భార్యని పిలిచాడు. వినండి, తన భార్యని పిలిచి నువ్వు షిలోహుకి వెళ్ళు అని చెప్తున్నాడు. షిలోహుకి ఎలా వెళ్ళాలి? నువ్వు ఉన్నలాగా వెళ్ళొద్దు, నువ్వు మారు వేషం వేసుకొని వెళ్ళు అని చెప్తున్నాడు యరొబాము తన భార్యకు. ఒక రాజే ఇతను ఎక్కడికి పంపిస్తున్నాడో తెలుసా? షిలోహులో ఎవరున్నారో తెలుసా? ఒక దైవజనుడు ఉన్నాడు అక్కడ. ఒక దైవజనుడు దగ్గరికి మారు వేషం వేసుకొని రావడం ఏంటి? తప్పు కదా. ఓ దైవజనుడు దగ్గరికి వచ్చినప్పుడు మారు వేషం వేసుకొని రావడం తప్పు కదా. నేర్చుకోవాలి. ఆ రాజుగారి భార్య వాళ్ళ హస్బెండ్ చెప్పాడని మారు వేషం వేసింది. ఎందుకు మారు వేషం వేసిందో తెలుసా? నేను ఇక్కడ చదువుతుంటే మారు వేషం వేసుకుని వెళ్ళమని చెప్తే అక్కడ కూడా వాళ్ళు బాగానే ఉంది చెప్పిన. అక్కడ ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. నీవు 10 రొట్టెలు తీసుకొని వెళ్ళు, ఒక బుడ్డి తేనె చేత పట్టుకుని అతన్ని దర్శించు, సో బిడ్డ ఏమగునో అతను నీకు చెప్తాడు అని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చాను. ఇప్పుడు అహియా ఎలాగొన్నాడో తెలుసా? అహియాకి కళ్ళు కనిపించావు. అక్కడ రాశాడు, అహియా వృద్ధాప్యము చేత కండ్లు రాని వాడై. ఎలా మోసం చేస్తావా దైవజనుడిని నువ్వు? ఆ దైవజనుడికి దృష్టి లేదని, ఆ దైవ సేవకుడికి కన్నులు కనిపించవని, ఆ దైవ సేవకుడికి వృద్ధాప్యంలో ఉన్నాడు అని చెప్పి ఒక మారు వేషం వేసుకొని నువ్వు ఎలా వెళ్తావు? నీ సమస్య ఏంటో తెలుసా? నీ కొడుక్కి బాగాలేదు. నీ సమస్య ఏంటో తెలుసా? అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను బతుకుతాడా బతకడా? నువ్వు ఎలా వెళ్ళాలి? మారు వేషంలో వెళ్ళి నువ్వు దేవుని మేలులు పొందుకోగలవా? అలా కాదు. ఈమె చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకవేళ యరొబాము దేవుని దృష్టిలో అప్పటికే తప్పు చేశాడు, బలిపీఠం మీద తన చేయి చాపి దేవుని ప్రవక్త పట్ల దుష్కార్యం చేశాడు. అయినా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ ఈ వేషం పనికి రాకూడదు. ఎందుకు పనికిరాదు? ఎందుకో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తన భార్యని పంపించినప్పుడు నీ వెళ్ళు, ఆ దైవజనుడు పాదాల మీద పడిపో, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడుగు. ప్రభువా, తప్పైపోయింది, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, నేను దేవునికి విరోధంగా తప్పు చేశాను, అరే నేను ఇలా చేసి ఉండకూడదని, ఇదిగో నా కుమారుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని కదా నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, అని కదా దైవజనుడి దగ్గరికి రావాలి. ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఎలా వెళ్తుందో తెలుసా? ఆమె మారు వేషం వేసుకొని వెళ్తుంది. నేను ఒకటి చెప్పనా మీకు? నన్ను మోసం చేయొచ్చు, సేవకుడిని మోసం చేయొచ్చు, విశ్వాసులని మోసం చేయొచ్చు, బాహ్యంగా కనిపించే ప్రతి ఒక్కడిని మోసం చేయొచ్చు. ఈ మధ్య ఎవరున్నారో తెలుసా? దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను నమ్ముతున్నానండి, ఈ ప్రదేశంలో దేవుని సంచారం ఉంది. ఒకసారి నువ్వు ఇంటి నుండి బయలుదేరి దేవుని మందిరంలో అడుగు పెట్టే ముందు ఇదిగో యరొబాము భార్యలాగా మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? అహియాకి కళ్ళు కనిపించకపోవచ్చు. అక్కడ చూడండి రాశాడు, యరొబాము అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినది ఏమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు, అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య మారు వేషము వేసుకొని వచ్చుచున్న దేవుడు కోడ్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకవేళ నా ఆత్మీయ జీవితంలో ఇలాంటి లక్షణాలు నేనుంటే తీసేసుకోవాలండి, పనికిరాదు. నేను అందుకే విధేయతతో వెళ్ళాలి, వినయముతో వెళ్ళాలి, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవుని వద్దకు రావాలి. ఇప్పుడు యరొబాము భార్య, ఓ సేవకుడు కళ్ళు కనిపించవని వృద్ధాప్యంలో ఉన్నాడని తన భర్త చెప్తే ఈమె అంగీకరించి వెళ్ళి మోసంలో ఎలా వేసుకుంటుంది? మోసం చేయాలని ఆలోచన. దేవుని కన్నులు మనం కప్పలేము, దేవుని యొక్క దృష్టిని మనం మరల్చలేము. దేవుడు ఆకాశం నుండి నీతిమంతుల కోసం చూస్తుంటే మనం కనిపించేమా? నేను కనిపించేనా? స్టీఫెన్ బ్రతుకు కనబడదా? లేకపోతే అన్న బ్రతుకు కనబడదా? కనబడుతుంది. దేవుడి కన్నులకు ఏది మరుగై ఉండదండి, ఏది మరుగై ఉండదు. సాతాను వ్యక్తులను ఎలా మోసం చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు యరొబాము హృదయాన్ని సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. ఆ మోసపు ఉరిలో, ఆ వేటగాడి ఉరిలో చాలామంది పడిపోతూ ఉన్నారు. ఫలితం ఏంటో తెలుసా? నేను చెప్పటానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఫలితం ఏంటో తెలుసా? యరొబాముకి ఏదైతే తన కుమారుడు గురించి తెలుసుకోవాలనుకున్నాడో దేవుడు చెప్తున్నాడు, ఆమె వస్తుంది, నువ్వు చెప్పు. తిరిగి ఆమె ఇంటికి వెళ్ళే లోపు గడప అడుగు పెట్టేటప్పటికి తన కుమారుడు చచ్చిపోతాడు. అసలు వాళ్ళు చేసిన తప్పుకే కొడుకు చచ్చిపోయాడు.
నేను నమ్ముతున్నాను ఏంటో తెలుసా, నేను మొన్న మీకు చెప్పాను 130వ కీర్తనలో, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. దైవజనుడైన దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ ఉంది అని నమ్మి పశ్చాత్తాపడి గుండె పగిలేలా ఏడ్చాడండి. నాకు ఆ మాటలు రిసీవ్ చేసుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. దేవుని దగ్గర క్షమాపణ లేకపోతే ఈ భూ ప్రపంచం మీద ఎవరి దగ్గర నీకు క్షమాపణ ఉండదు. ఇదిగో వీడికి అర్థం కాలే, యెరోబాముకి దేవుని గురించి సరిగా అర్థం కాలేదు, దైవజనుడి గురించి అర్థం కాలేదు. మరి దైవజనుడు అంటే ఇదిగో ఒక అప్పమును లేకపోతే ఆ యొక్క ద్రాక్షారసం తీసుకెళ్తే అయిపోతుందా? నీ హృదయం లేకుండా నీ అర్పణ ఏం కావాలి? ఎవరికి కావాలి? అక్కడ నీ హృదయం సరిగా లేకుండా అక్కడికి వచ్చి నీవు అర్పణ అర్పిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడా? దేవుని బలలోకి ఏముందు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎవరైనా, నేనైనా, మీరైనా మోసం గిబియోనీయులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ గిబియోనీయులు చేస్తున్నటువంటి మోసం ఏంటో తెలుసా? రాయబారులమని మోసం చేస్తున్నారు. వాళ్ళు రాయబారులు కాదు. పౌలు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తము రాయబారినై సంఖ్యలతో బంధించబడ్డాను. దేనికో తెలుసా? ఆ సువార్త నిమిత్తము, ఆ మర్మమై ఉన్న దేవుని వాక్యము నిమిత్తము. ఎఫెసీ పత్రిక రాస్తూ అంటాడు, నేను క్రీస్తు నిమిత్తము రాయబారిని, దానికోసం నేను సంఖ్యలతో బంధించబడి ఉన్నాను. అదండి రాయబారి లక్షణం. ఇలా అలా చేయలే. ముందుకెళ్దాం, ఎందుకంటే వాక్యం చెప్తే కొంచెం బాగుంటుంది. ముందుకెళ్దాం. దేవుని ప్రజలు ఆత్మీయ జీవితంలో మోసపోకూడదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎవడును, మార్క్సు వార్త 13:5 ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరు చూసుకోవాలి? దేవుడు. మిమ్మల్ని మోసపరచకుండా నేను చూస్తానని ఇక్కడ చెప్పలా. ఎవడును మిమ్ములను మోసపరచకుండా మీరే జాగ్రత్తగా చూచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పాడో తెలుసా? గిబియోనీయులు లాంటి ప్రజలు భూమి మీద ఇప్పుడు తిరుగుతున్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే, నీ ఆత్మీయ జీవితంలో ఇదే రైట్ అని ఉండిపోతే, సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతే నీవు మోసపోతున్నట్లే. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితం నేను మోసపోతున్నట్లే. నేను చదువుతుంటే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి 11 వరకు నాతో మాట్లాడుతున్నాడు. నాకు సమయం చాలా తక్కువ ఉందని చాలా విషయాలు గ్యాదర్ చేయలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నేను చదివిన కొన్ని విషయాలని మీకు చెప్పేయాలి. చాలా త్వరగా చెప్తున్నాను. అందుకనే నిన్ను మోసపరచకుండా, నన్ను మోసపరచకుండా మనం చూసుకోవాలి. మోసం చేసేవాడు ఎవడో మనకు తెలుసు. అందుకని ఈ మోసం ఎప్పటి నుంచి ప్రారంభమైంది మీ అందరికీ తెలుసు. చెప్తారా? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎక్కడో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ప్రారంభమైంది. ఎక్కడ? పరలోకంలో ప్రారంభమైంది మోసం. ఎక్కడ? ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం. ఎక్కడో మోసం ప్రారంభమైంది. అది నీ వరకు కూడా నేడు అది సంచారం చేస్తూ ఉంది. మోసపోవద్దు. మోసపరిచేవాడు భూమి మీద ఉంటూనే ఉంటాడు, ఎప్పటికీ ఉన్నాడు. అడున్నంతకాలం మోసం జరుగుతూనే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇతరులను మోసం చేయకూడదు, నిన్ను నువ్వు మోసపుచ్చుకోకూడదు, నువ్వు కూడా, నేను కూడా మోసపోకూడదు. ఇది నేర్పిస్తున్న పాఠం, గిబియోనీయులు నేర్పిస్తున్న పాఠం. ఎలా మోసపోతున్నారో తెలుసా? ఆనాడు ఆదాము దగ్గరికి వచ్చింది, అవ్వ దగ్గరికి వచ్చి ఏమని తీయండి 3:13 అప్పుడు దేవుడని యెహోవా ఆ స్త్రీతో 3:13 ఆ స్త్రీతో అడుగుతున్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అవ్వను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆ స్త్రీతో, నీవు చేసిన పని ఏంటమ్మా అని అడుగుతున్నాడు. అవ్వని అడిగినోడు నిన్ను అడగడా? అవ్వని అడిగినోడు నన్ను అడగడా? అంత స్వహస్తాలతో తయారు చేయబడిన అవ్వని అడిగినోడు ఈరోజు నిన్ను నన్ను అడగడా? అడుగుతాడు. కాకపోతే ఆ రోజు డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి పర్లేదు. ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి నాకు ధీమా వచ్చేసింది. కనిపించలేదు కదా, అందుకే ధీమా వచ్చేసింది. ఈరోజు సాక్షాత్తు సృష్టికర్త ఏదేను తోటలోకి వచ్చి అవ్వను అడుగుతున్నాడు, నువ్వు అసలు ఏం పని చేసావమ్మా అని అడుగుతున్నాడు. చెల్లి, నువ్వు చేసిన పనేటమ్మా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి హవ్వ? అయ్యా తప్పైపోయిందయ్యా, అయ్యా నువ్వు చెప్పిన మాటను జవదాటిసానయ్యా, అయ్యా మీరు ఆ రోజు ఆదాముకు చెప్పిన విషయం నాకు చెప్పాడు కానీ నేను దాన్ని మీరేశానయ్యా, నా వలన ఆదామును కూడా పాడు చేశానయ్యా అని అనాలా? అని అనాలి కదా, అనకూడదా? అనాలి. ఈ మంటదే ఎంత ధైర్యం! కొంతమందికి తలకెక్కేస్తుంది, కొంతమందికి
ఏదేనిలో ఉంది కదా, ఏదేనిలో ఉన్నంత వరకు తలకెక్కేద్దండి, బయటకు వచ్చాక దిగిపోద్ది అంతా. ఎక్కడ అనుకుంది ఏదేనిలోనే ఇంకా ఉంచుతాడు అనేసి ఇంకా ఇక్కడ ఉంది, నెత్తి మీద ఉందా? అప్పుడు కొంది అడిగాడు కదా దేవుడు. అడిగినప్పుడు దేవుడికి సమాధానం చెప్తుంది, అయ్యా సర్పము నన్ను మోసపుచ్చి నందున తిన్నాను. ఆమె అంతే, అది క్లియర్గా చెప్తుంది, ప్రభువా తప్పు నాది కాదు, ఈ పండు బాగుందని చెప్పింది ఎవరు? నేను తిన్నాను. బాబు మరణం దానికి కాదురా నాయన, ఫస్ట్ నీకే. చెప్పినోడు చెడగొట్టినోడు వాడు బాగానే ఉంటాడు, బయట తిరుగుతాడు, నువ్వు నాశనం అయిపోతున్నావు. చెప్పినోడు బాగానే ఉన్నాడు, ఆడు సైడ్ అయిపోయాడు, నిన్నేం చేశాడు? ఊబిలోకే లాగేశాడు. ఇప్పుడు నువ్వు లాక్కోలేక పీక్కోలేక లాక్కోలేక తగిలించి తమాషా అంటారు కదా. నేనేం చెప్తున్నాను తెలుసా, ఆడు తగిలించాడు, వెళ్ళిపోయాడు, కనిపించేటట్టాడు అక్కడ. సర్పము లేదు, కానీ ఈమె చెప్తుంది, నాయనా నన్ను సర్పము మోసపుచ్చినందుకు మోసపోయావా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డు. అందుకని నేను సర్పం ఎలా మోసం చేసింది తెలుసా? ఎలా చేసింది మీరు చెప్తారు, సూపర్ చెప్తారు. సర్పం ఎలా మోసం చేసింది? ఎప్పుడు వచ్చింది తెలుసు సర్పం? ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది రారు, ఇంట్లో యజమానులు ఉన్నప్పుడు రారు. ఎలాగా? ఎవరు లేనప్పుడు వస్తారు, మోసం చెయ్యాలి కదా. కొంతమంది మా ఊర్లో మనం బట్టల వ్యాపారం చేస్తాం కదా, మా వీధల్లా మోటార్ సైకిల్లే, మా సాలిపేటల్లా మొత్తం సైకిళ్ళు, నడిచిన వాళ్ళు అందరూ ఒకే టైంకి బయలుదేరుతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏకల్లాగా ఆలు వీళ్ళు మొత్తం వచ్చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు అక్కడు రాడు. ఇంటి యజమానుడు ఉన్నప్పుడు, యజమానుడు లేనప్పుడు వచ్చాడు ఎవడు? సైతాన్. ఎవరు వచ్చారు? యజమానుడు లేనప్పుడు వచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆదాము లేనప్పుడు వచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం మన జీవితంలో ప్రతి మాట చాలా విలువైంది. నువ్వు మోసపోతున్నావంటే ఎలాంటి సమయంలో వస్తాడో నేను ఒకసారి పరిశీలన చేసుకున్నా. ఇక్కడ నేనేం చెప్పానంటే, యజమానుడు సహవాసానికి సాదృశ్యం. చెప్పండి, మీరిద్దరూ ఉంటే సహవాసమే కదా, భార్యాభర్తలు. ఇప్పుడు ఈ సహవాసం ఏంటయింది? ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ సుదూర ప్రయాణం వెళ్ళాడండి. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నా భర్త దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, రా మా ఇంటికి అని ఏం చేస్తుంది? ఆ స్త్రీ ఆహ్వానిస్తుంది. ఇప్పుడు స్త్రీ దగ్గరకు సర్పము తన కుయుక్తిని ఉపయోగించి ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? తన యజమానుడు లేనప్పుడు వస్తున్నాడు. చాలాసార్లు సహవాసము నీకు ఎప్పుడైతే దూరం అవుతుందో పడేస్తాండి. నీవెప్పుడైతే నీ సహవాసానికి కొంచెం దూరం అవుతావో, జస్ట్ ఏమవద్దు, మీ ఇద్దరి మధ్య చిన్న గ్యాప్, సైడ్ సందు దొరికితే దూరిపోతాడు. నేనేమంటానో తెలుసా, సహవాసాన్ని ఎప్పుడైతే జస్ట్ నువ్వు ఒక అడుగు తీసి పక్కన పెడతావో ఆడ ఎంట్రీ ప్రారంభమైపోద్ది. ఈయన అవుటింగ్, ఆయన ఇన్కమింగ్, రెండు ఒకసారే జరిగిపోతాయి. ఇక్కడ అదే జరిగిపోయింది. పాపం ఆయన ఎటో వెళ్ళుంటాడు, అలా ఆవిడికి మంచి ఫ్రూట్లు ఇంకా తేవాలని ఎత్తుకోవడానికి వెళ్ళుంటాడు. దేనికి వెళ్ళుంటాడు? వదిలేయాలని వెళ్ళలేదు, ఇంకా భార్యను సంతోష పెట్టాలని వెళ్ళుంటాడు. నేను అలా ఫీల్ అవుతాను, నేను అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తన భార్యను చాలా హ్యాపీగా, అరే తనకు ఇప్పుడు పురుషులకి స్త్రీలకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇంకా మంచి మంచి ఫలాలతో తృప్తిపరచాలని ఒకవేళ ఇల్లుంటాడు. ఈ టైంలో కొట్టాడు దెబ్బ సైతాను. మోసపోవద్దు. రెండవది, ఒకటి మోసం ఎప్పుడు జరుగుతుంది? సహవాసం నుంచి జస్ట్ నువ్వు డివియేట్ అయితే, జస్ట్ డ్రిఫ్ట్ అయితే అక్కడ జరుగుతుంది మోసం. సహవాసాన్ని మిస్ అవ్వద్దు. నేనేం చెప్తున్నాను? మోసం ఎప్పుడు జరుగుతుంది? సాతాను ఎప్పుడు వస్తాడు? గిబియోనీలు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎలా మోసం చేశారు? నీ జీవితంలోకి సైతాన్ ఎప్పుడు వస్తుంది? నిన్ను ఎలా మోసం చేస్తున్నాడు, నన్ను ఎలా మోసం చేస్తున్నాడు? సహవాసాన్ని అంటిపెట్టుకొనుండు. సహవాసంలో ఐక్యమైపో. ఎవడేమైనా పర్లేదు, సహవాసంలో ఐక్యమైపో. నొప్పి అనిపిస్తుంది, నాకైతే ఎన్ని నొప్పులు అనిపిస్తాయో తెలుసా? నేను అడుగుతాను ప్రార్థనలో, భరించే ఓపిక ప్రభువా అంటాను. ఏడుపు వస్తుంది, కానీ భరించే శక్తిని ప్రభువా అని అంటాను. సో రెండో మోసం ఏంటో తెలుసా? ఏం ప్రస్తావన చేస్తాను తెలుసా? సాతాను దేవుడు ప్రస్తావన తీసుకొచ్చాడు అక్కడండి. దేవుడు ప్రస్తావన తీసుకొచ్చి, మీ దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిన్నాడా?
తీయని మాటలు చెప్తున్నాడు. ఇందాక అనుకున్నాడు సాతాను ఎలా మాట్లాడు కనిసిదా, నేను వస్తున్నానని అండో సైతాను. తీయని మాటలు చెప్తాడు. అన్నప్పుడు చెప్పాడు తీపి మాటలు చెప్పి సైతాన్ని మోసం చేసిందట అవ్వని. తీయని మాటలు చెప్పాడు. టేస్ట్ అనిపిస్తాయండి. ఇప్పుడు చేదిస్తే ఎవడు తాగడు, కానీ మంచి స్వీట్ ఇస్తే ఎందుకు తినరు? కాకరకాయ కూర ఎందుకు సేల్స్ అవుతుంటాడు బజార్లో? ఆ మూల ఎవడో పెడతాడు, రోగగ్రస్తుల కోసం, నాలంటోడి కోసం పెడతారు. అన్ని స్వీట్సే, అన్నీ మధురమైనవే. కాకరకాయ స్వీట్లు తక్కువ చేస్తారు ఎక్కడో, మరి కాకరకాయ స్వీట్లు తక్కువ, అన్నీ కూడా పంచదార స్వీట్లే. స్వీట్ మాటలు ఏటట దేవతలు అయిపోతారు అన్నారు. బుద్ధుందా అవ్వకి? నువ్వే ఒక దేవతలాగా ఉన్నావు తల్లి, నువ్వే ఒక దేవతలాగా ఉన్నావు. నువ్వు మళ్ళీ దేవదూత అయిపోతావా? బుద్ధుందా? నీకు దేవుడిచ్చిన మహిమ తెలుసా? నీకు మళ్ళీ కోరికలు ఎందుకు? నీకు దేవుడిచ్చిన కిరీటాలు తెలుసా? నీకు కనిపించట్లేదు, కానీ నీ ఒంటి మీద దేవుడు చూస్తే దగదగ మెరయు ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిది. ఏటా నగరం? దగదగ మెరుసు ఏటా? నువ్వే. ప్రజలే పట్టణం అండి, అంతే కదండి? పట్టణం అంటే ఏంటండి? ప్రజలే పట్టణాలు. ప్రజలు లేకపోతే పట్టణాలు అవుతాయా? దగదగ 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 మెరిసిపోతుంది ఆ పట్టణం. అలంకరించబడిన నువ్వు ఇంక నీకేటి కావాలని దేవత అయిపోతావంటే ఇంకెక్కిపోతున్నావు పైకే. అదే అన్నాడా అక్క? అదే అన్నాడా? ఇంకేటని కొత్తగా అన్నాడు. చాలా తెలివైనడు. దేవుళ్ళు దేవతలు అయిపోతారంటే ఈ లెగిసిపోతుంటారు పైకి కదా. దేవుడు అయిపోతావు, దేవత అయిపోతావు. బుద్ధుందా? నీకు ఇచ్చిన మహిమ ఏంటి? నీకోసం నిర్మించబడిన ఏదేని ఎలా ఉంది? పరలోకంలో అలా నీకు కనిపించిందా? దేవదూతలు 24 గంటలు స్తోత్రం స్తోత్రం అని మనపడతావు. నువ్వు తింటూ తాగుతూ ఆనందిస్తూ తిరుగుతూ ఏదేనంతా నీదే. వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఫలాలు నీకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడా? దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించడం రావట్లేదు. చెట్టు ఫలాలు చూపించాడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటో తెలుసా? నీకేంటి చూపించాడు నాకు తెలియదు. అది నేను అన్నీ చెప్పాను అనుకో, ఏంటి ఇలాగ చెప్తాను అనుకుంటారు. నీకేటి చూపించాడో ఇంటికెళ్ళి బీరో ఓపెన్ చేస్తే తెలుస్తుంది, నాకు తెలియదు. నీకేటి చూపించాడో నువ్వు చూసుకోవాలా. నీ లైఫ్ని ఒకసారి స్కాన్ చేసుకోవాలా. నన్ను ఈ విషయంలో సాతాను మోసం చేశాడన్నయ్యా, నేను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తానన్నయ్యా అని అనుకోవాలి. ఒకవేళ అనుకోలేదు అనుకో, మాటలు బట్టి మోసం చేశాడండి. అందుకే పౌలు అంటాడు, ఇదిగోండి, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయి. ఇందాక బిగ్గరగా చదువుతున్నాడు ఈ మాట అన్న తిమోతి పత్రికలో. ఆదాము మోసపరచబడలేదు కానీ ఎందుకో తెలుసా? అవ మోసపరచబడింది. సహవాసం లేదు ఈమెకు. ఆదాము పాపం ఆయన ఎప్పుడు ప్రభువా నువ్వు చెప్పినట్టు అంటారని ఆయన దేవునితో ఉంటే ఈయనతో సహవాసం లేకుండా ఈమె చేస్తుంది. ఇప్పుడు సైతాన్తో పెట్టుకుంది లింక్. వద్దు. నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. గూఢమైన సంగతులు వేటగాని ఉరి అంటూ అర్థం చేసుకోవాలి. మాటలకు పడిపోకూడదు. ఇదిగో యెహోషువను చూసినప్పుడు, ఆ ప్రజలను చూసినప్పుడు అనిపించింది, దేవుని ప్రజలు ఆ ప్రజలతో నిబంధన చేసుకోకూడదు. ఈరోజు వాళ్ళు మోసపోతున్నారు గిబియోనీయుల చేత. మోసపోకూడదు. అందుకనే ఒకటి, వ్యర్థమైన మాటల వలన ఎఫెసీ 5:6 ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది కనుక మీరు అట్టి వారిలో పాలివారై ఉండొద్దని ఈ మాట మీరు హెచ్చరికగా తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:6 ఏమో తెలుసా? వ్యర్థమైన మాటల వలన ఎవరి ద్వారా మీరు మోసపోవద్దు. ఎవడైనా మీ దగ్గరకు వచ్చి వ్యర్థమైన మాటలు మాట్లాడంటే మీరు ఖచ్చితంగా వెంటనే చెప్పాలి. ఇలాంటి మాటలు నాకు చెప్పకు, నేను విన్నా, గెటౌట్ అనాలి. నీ సొవ్వు దగ్గరికి వచ్చి ఎవరు చెప్పినా గెటౌట్ అనాలి, అంతే. అలా అనేటప్పుడు నేను అంటానండి, ఆ పరలోకములో ఉన్న దేవుని మహిమ ఏదైతే ఉంటుందో భూమి మీద కూడా నువ్వు అనుభవించగలుగుతావు ఇప్పుడు కూడా. లేదంటే నిన్ను చూసినప్పుడు నీ ఒంటి మీద మచ్చలు కనబడతాయి దేవునికి. నన్ను చూసినప్పుడు అరే తెల్లని మచ్చ, తెల్లని డ్రెస్ మీద ఇంత ఇంకు చొక్కేస్తే అది అంత దరిద్రంగా ఉంటుంది, పోతుందా? పోదు. అందుకనే ఎవడును కూడా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అందుకే దావీదు చాలా తెలివైనడు అండి. దావీదు ఏమంటాడో తెలుసా? 120వ కీర్తన 2వ వచనంలో, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి ప్రభువా నా ప్రాణాన్ని నీవు విడిపించు.
ఎంత గొప్ప మాట అండి. ఇంట్లోకి వెళ్ళి మోకరించి, ప్రభువా అబద్ధమైన పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని నీవు విడిపించు. ఈరోజు మోసపోవద్దు. మొదటిది, నాలుకతో ఏమైంది? మాటల చేత మోసపోయిందే హవ్వ. అందుకనే రెండో రకం ఏంటి తెలుసా? బోధ చేత మోసం చేస్తున్నారు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, కడవరి దినాలలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. కడవరి దినాల్లో కొంతమంది అబద్ధికులు, మోసపరుచు ఆత్మ కలిగిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తప్పుడు బోధను ప్రోపగండ చేసి నీ మీద అది రుద్ది నీ జీవితాన్ని అవ్వను మోసం చేసినట్లే చేస్తున్నారు. అవ్వకి బోధ చేస్తున్నాడు. దేవుని బోధ అవ్వకు అర్థం కాలేదు, సైతాను బోధ నచ్చింది. అబద్ధికుల బోధ. సాతాను అబద్ధికులకు జనకుడు. ఇప్పుడు అబద్ధికమైన బోధ పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి? సాతాను. అందుకే బోధ విషయంలో మోసపోవద్దు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. బోధ విషయంలో మోసపోవద్దు. యాకోబు 1:26 అంటాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడినని అనుకొని ఎడల వాని భక్తి, నువ్వు చెప్తాను కానీ అన్నట్టు లేదన్న అక్కడ అంట. ఆయన అంటున్నాడు, నీ నోటికి కళ్ళెము, నాకేంటి కనబడలా ఇక్కడ, నీ నోటికి కళ్ళెము. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? మూల స్తంభము యెరూషలేములో ఒక పెద్ద నాయకుడు, ఆయన రాస్తూ ఉన్నటువంటి మాట, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకోకుండా, నా హృదయం బాగానే ఉంది, నా భక్తి బాగానే ఉంది, నా మాట బాగానే ఉంది, వాళ్ళ మాటే బాగోలేదు, నేను శుభ్రంగా మాట్లాడుతున్నా కానీ ఆడే శుభ్రంగా మాట్లాడట్లేదు అని అనుకుంటున్నారా? నీ భక్తి వ్యర్థం అంటున్నాడు, నీ భక్తి వేస్ట్ అంటున్నాడు. తాళం వేసాయి, నోటికి లాక్ చేసాయి, లాక్ కరదో, బంద్ కరదో. హిందీకి అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదులేండి, తప్పులు వచ్చేస్తాయి. ఒడియా వాళ్ళు పక్కన ఉంటుంటే హిందీలో మనము ప్రసంగాలు కూడా చేయకూడదు. లాక్ చేసాయి. నాలికే మందం ఎక్కువ, తొందర ఎక్కువ, మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? నీ భక్తి వేస్ట్ అంటే నా జీవితం ఎందుకండి? నేను ప్రసంగం చేసి పాటలు పాడి స్తోత్రం ప్రభు అనే చేతులు ఊపేసి మిమ్మల్ని అందరినీ ఉజ్జీవపరిచేసి నేను గుమ్ములో దిగిపోతుంటే, నా నోడు పారేసుకుంటే, నా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వేస్ట్. ఎందుకు ఈ మాట ఎంత భారంతో చెప్తుంది తెలుసా? ఈ ఒక్క తప్పు చేసి చాలామంది పోయారు. ఈ ఒక్క పని చేసి నోటిని అదుపుకు చేసుకోలేని వాళ్ళు చాలామంది భక్తిలో ఈరోజు భక్తిహీనులుగా తయారైపోతున్నారు. దేవుడు చెప్తుంటే సరదాగా అనిపిస్తుందా మనకి? అవసరమైతే నిందను భరించాలి, నువ్వు గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో ఏడవాలి. కానీ ఒకడిని నోరు పారేసుకొని నోటుకొచ్చినట్లు నువ్వు నేను ఇప్పుడు చెప్తున్నాను, రాసుకోండి మీ హృదయాల్లో. ఒకవేళ ఎంతవరకు అలా చేయలేదేమో చేసుకో. నువ్వెంత ప్రయాసపడు వేస్ట్, నువ్వెంత కన్నీరు కార్చు వేస్ట్. కారణం ఏంటో తెలుసా? ఒక నోరు తెచ్చిన చిక్కు ప్రపంచాన్ని తగలెట్టేస్తుంది. సాతాను చల్లగా చెప్పాడు, ప్రపంచం ఒక్కరిని మోసం చేస్తే ప్రపంచం వల్ల ఈరోజు అతలాకుతలం అయిపోయి దానిలో నుంచి బయటికి రాలేకపోతుంది. నేను చాలా మాటలు చెప్పగలండి. నాకు ఎందుకు ఈ మాట అంటే, మోసపరిచేవాడు సాతాను, మోసపడకూడదు అంతే. ఇంకొక 5 నిమిషాలు చెప్పొచ్చా? మీకు ఓపిక ఉందా? ఉంది అంటే మీకు బాగా అర్థం అవుతుంది, బాగా ఎక్కిపోతుంది. మీకు ఇన్సులిన్ లాగా బాగా ఎక్కుతుంది. ఎందుకంటే అది ఎక్కిన గంటకు కదా దాని పవర్ తెలుస్తుంది మనకి. ఇంటికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్నీ వినేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని పవర్ రిలీజ్ అవుతుంటుంది. ఓకే, రైట్. సో అసలు మోసపరచువాడు సాతాను. 2 కొరింథీ 2:11 దేవుడు కొన్ని హెచ్చరికలు, ఇప్పుడు హెచ్చరికలు చేశాను కదా, జాగ్రత్తలు. సాతాను మనలను మోసపరచకుండా మనలను క్రీస్తు సముఖము నుండి ఏం చేయాలి? సాతాను తంత్రాలను మనం ఎరగాలి. ఎరుగుతున్నామా? ఎంతమందికి తెలుసు సైతాను తంత్రాలు? తెలుసా? చెప్పండి ఒకటే. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము. ఏమండి,
విశ్వాసి ఎరగాలండి. ఇది విశ్వాసుల సంఘం అండి, కొరింథీ సంఘం. కృపావరాలు కలిగిన సంఘం అండి, భక్తుల సంఘం అండి. ఆ సంఘంలో ఉన్నవారు సాతాను తంత్రాలు మీకు తెలీదా? అక్కో తెలుసు, అన్నో తెలుసు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు? అక్కడ అవ్వకు చేసినవన్నీ మనకు తెలుసు. సాతాను తంత్రములు ఎరగాలి. కుటుంబంలో ఎలా చిచ్చు పెడుతున్నాడు, భార్యాభర్తల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నాడు, అక్క చెల్లెల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నాడు, సంఘస్థుల మధ్య విశ్వాసుల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నాడు, సేవకుడికి విశ్వాసులకి మధ్య ఎలా చిచ్చు పెడుతున్నాడు. ఇప్పుడు అందుకే అన్నాడు, దేవుణ్ణి ఎరిగితే సైతాను కొడుతూ నీకు ఈజీగా, సైతాను మాటలు ఈజీగా అర్థం అయిపోతాయి. నీకు దేవుడు సరిగా అర్థం కాకపోతే సాతాను మాటలు బాగా అర్థం అయిపోతుంటాయి. ఆ సాతాను చెప్పినవన్నీ బాగా ఎక్కేద్ది. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే సాతాను మాటల యొక్క మోసం అర్థమవుతుంది. నేను అందుకే చెప్తున్నాను, ఈడేం చేస్తున్నాడో తెలుసా? ఒక మాట మీ దృష్టికి తేవాలి. ఈడు నిన్నే కాదు నన్నే కాదు. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంకి వచ్చేస్తే చాలా శ్రద్ధగా ఈ మాట ఆలకించాలి. 12వ అధ్యాయంలో ఈ మోసం చేసేవాడు ఎవడో తెలుసా? సాతాను అని చెప్పుకోండి. మొదటి నుంచి మీకు అదే చెప్తున్నాను. మీరు అందరూ మంచోలే, నేను మంచోడినే, నా గుణం కూడా మంచిదే. కానీ మోసం చేసేవాడు అంటూ ఒకడున్నాడు. వాడి పేరే అపవాది, సాతాను. వాడు ఏం చేస్తున్నాడు? 9వ వచనంలో, కాగా సర్వలోకమును ఎప్పుడు సర్పం ఇది? నేను అందుకే చెప్పానంక ఆది ఇప్పటికీ ఉన్నాడు అన్నాడు. ఈ ప్రకటన గ్రంథం ఇంకా నెరవేర్పులో అవుతుంది అంటే ఇంకా ఆడున్నాడు. ఆది సర్పమైన వాడు, ఇప్పుడు ఆ సాతాను అనబడిన వాడు. నేను ఒక మాట చదువుతాను, కింద రాశాడు, వాడు సర్వలోకమును మోసపుచ్చుచు. అంతేనా? వాడు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరు కలిగిన ఆ ఘట సర్పము ఇప్పుడు ఎక్కడికి పడదోయబడింది తెలుసా? అదిగో అలా మర్రి చెట్టు కూడా ఉన్నాడు. ఆ చెట్టుని చూస్తే భయం వేసేస్తుంది అందరికీ. ఎక్కడ? అదిగదిగో ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్నాడు. బయటికి వెళ్ళకండి, జాగ్రత్త, మందిరంలోనే ఉండండి. సర్వలోకాన్ని మోసపుచ్చుచు వాడు భూమి మీద. నేను ఒక ప్రశ్న మీ అందరికండి, ఈ సాతాను అనే అపవాదిని లూసిఫరు పరలోకంలో దేవదూతలనే మోసం చేయగలిగిన కెపాసిటీ ఉన్నోడికి తుచ్చమైన మట్టి ఘటాన్ని నన్నెంతసేపు మోసం చేయడానికి అన్న, అంతే కదా? దేవదూతలనే మోసం చేసి బయటకు వచ్చి వాళ్ళందరినీ పీకొచ్చాడు. పాపం అండి. అధికారం కావాల్సింది ఈడికి. ఒరే నేను రాజునైతే మీకు మంత్రిని చేస్తాను అన్నాడు వాళ్ళకి. ఆయన రాజు అయితే నీకు సైన్యాధిపతిని చేస్తాను, లేకపోతే నేను పలానా పోస్ట్ ఇస్తాను అన్నాడు. పోస్టు లేదు, ఏట్లేదు. ఆడిపోయాడు. ఆడితే పాడు జనాలు, దేవదూతలు కూడా. ఒకడు చేసిన తప్పు వలన కొన్ని వంతులు భూమి మీద ఈరోజు రాలిపోయాయి. సైతాను క్యారెక్టర్ మనలో ఉండకూడదండి. ఒకడు చేసిన ఒక చిన్న తప్పు ఎంతమంది దేవదూతలను నాశనం చేసిందో. అడుచులో పడిపోయారు, ఆడ మాయలో పడిపోయారు. ఆడిప్పుడు భూమి మీద పడద్రోయబడ్డాడు. జాగ్రత్తగా ఉండొద్దండి అనే, జాగ్రత్తగా ఉండొద్దా? మనం అనుకుంటున్నాం పక్కన వాక్యం వింటాడు, వీడి సంగతి చూస్తాను, వీడికి ఆల్రెడీ బోల్డ్ ముళ్ళు పెట్టాను, ఇంకా ముళ్ళు పెడతాను అనుకుంటాడు. నేను మామూలు కాదు. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. అంతేనా? శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నతమైన నీ కృపలో ప్రతి విజయముని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఎందుకు చెప్పనుకుంటే, సాతాను ఒకవేళ ఎంత మోసం చేసినా అన్నా, సాతాను ఎలా నిన్ను మోసం చేస్తాడో నాకు తెలీదు, నీకు తెలీదు, దేవునికి తెలుసు. దేవుడి పక్కన దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు కూడా తెలిసిపోతుంది. నేను ఒకటే చెప్పగలుగుతాను, ఇప్పుడు భూమి మీద పడద్రోయబడ్డాడు, తిరిగేస్తున్నాడండి. ఎవడు దొరుకుతాడా? ఎవడిని మృంగుదుమా? ఆడి పనే అది కదా. మరి ఎందుకు దొరికిపోతున్నావు? మరి ఎందుకు ఉచ్చులో పడిపోతున్నావు? అంతే, ఆడి పని చేసా, ఆడి జాబ్ అదే, ఆడి రోల్ అదే. నీ జాబ్ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళే సర్వ సృష్టికి సువార్త, ఇది మీ జాబ్. ఇది ఈ మాటలు చెప్పడం, ఇది నా జాబ్. ఇది ఈ జాబ్కి రిటైర్మెంట్ లేదు. నేనేమంటానో తెలుసా? పరలోకంలో నీకు ఒక బహుమానం ఉంటుంది. ఆ బహుమానాన్ని దొంగలించడానికి ఇది చేస్తాడు, పళ్ళన్నీ చేస్తున్నాడండి.
జనములన్నీ కూడా ఆ మాయా మంత్రముల చేత ఏమయ్యారట ఎలాంటోళ్ళు, అలాంటోళ్ళు మోసపోయి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే విస్తారంగా చెప్పాలి, బట్ నేనేమన్నా తెలుసా, నన్ను ముగించడానికి ఇష్టపడుతున్నాను. గొప్పవారు మోసపోతున్నారు, గొప్ప వర్తకులు మోసపోతున్నారు, బలాఢ్యులు మోసపోతున్నారు, రాజులు మోసపోతున్నారు, అధికారులు మోసపోతున్నారు. కారణం ఏంటో తెలుసా, సాతాను అను ఒకడు మనల్ని మోసం చేస్తున్నాడు. గిబియోనీయుడొచ్చి యెహోషువను మోసం చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో అప్పుడే హాయి మీద దేవుడు చూపించాడు, వద్దు యెహోషువ, నా చిత్తం లేకుండా నువ్వు ఏది చేసినా నీకు అపజయమని తెలియజేశాడు. ఒక అడుగు విజయం వచ్చిందో లేదో, ఒక్క అడుగు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాడో లేదో, ఒక్క అడుగు విజయాన్ని చూసి గిబియోనీయుడు వస్తే అడు హివ్వీయుడని తెలిసినా దేవుని చిత్తాన్ని వెళ్ళకుండా మోసపోతుంటే దేవుడు ఎంతకాలం నిన్ను అలా తీసుకెళ్ళి నీకు ఆ యెరూషలేము వరకు తీసుకెళ్తాడు, ఆ మహాపట్టణం వరకు నేను తీసుకెళ్తాడు. మోసపోవద్దు, మోసపోవద్దు. డిసెప్షన్ అనే మాట మీద మనం ధ్యానం చేసాం. డెసిషన్ గురించి ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ మోసపరచబడకుండా, పౌలు అంటాడు, అపవాది హవ్వను మోసపరిచినట్లు తన కుయుక్తి చేత ఒకవేళ మిమ్మల్ని మోసపరుచునేమో అని దేవాశక్తి కలిగి నేను ఎంతో భయపడుతున్నాను. పౌలు ఇన్ని సంఘాలు కట్టి సింపుల్గా అంటాడు 11:2 కొరింథీ పత్రికలో, దేవాశక్తి నాకుంది, నాకు భయం వేసేస్తుంది, హవ్వను మోసపరిచినట్లు నిన్ను మోసం చేస్తాడు. చెక్ చేసుకో. మాటలతో మోసపోతున్నావా? తప్పుడు బోధలతో మోసపోతున్నావా? నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? చెక్ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.